జస్ట్ 1 అవర్ కూడా కాలేదు. సో బిర్యానీలు మొత్తం ఖాళీ అయిపోయినాయి అనమాట. మటన్ బిర్యానీ అయితే శుద్ధం ఊడ్చేశారు అసలు. చికెన్ బిర్యానీ అయితే కొద్దిగా ఉంది, అది కూడా ఇంకొక 10 minutesలో అయిపోతుంది. టేస్ట్ మాత్రం నెంబర్ 1. A1లో టేస్ట్ A1 లాగా ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే చిత్తూరులో A1 బిర్యానీ సెంటర్ దగ్గర అయితే ఉన్నాము. సో 20 yearsగా ఇది చాలా ఫేమస్ అనమాట. దీని కరెక్ట్ లొకేషన్ చెప్పాలంటే సోలాపూరి అమ్మవారి గుడి పక్కనే ఉంటుంది, చర్చి స్ట్రీట్లో. సో దీనికి ఆపోజిట్ వినాయక స్టోర్ కూడా ఉంటుందన్నమాట. సో ల్యాండ్ మార్క్ అయితే ఇదే. ఇక్కడ మటన్ బిర్యానీ వారంలో 3 రోజులు మాత్రమే దొరుకుతుంది. సో మొత్తం తిని నేను రివ్యూ అయితే చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చికెన్ బిర్యానీ కూడా ఇక్కడ చాలా ఫేమస్. సో మొత్తం డీటెయిల్స్ అన్న మాటల్లో కూడా తెలుసుకుందాం. వెయిట్ అండ్ సీ. సో A1 మటన్ బిర్యానీ సెంటర్. ఇక్కడ ఈ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. మటన్ బిర్యానీ మాత్రం వారంలో 3 రోజులు మాత్రమే దొరుకుతుంది, బుధవారం, శుక్రవారం, ఆదివారం మాత్రమే. సో చాలామంది చెప్పారు నాకు మటన్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందని, అందుకని నేను ఈరోజు అయితే వచ్చి షూట్ చేశాను. సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. సో టైమింగ్స్ వచ్చేసి 12:30 నుంచి 2:30 వరకు అయితే ఉంటుంది. సో వుడ్ ఫైర్ మీద అయితే చేస్తారు, అందుకని టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఫైనల్లో నేను కూడా తిని నా అభిప్రాయం అయితే మీతో షేర్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి గైస్. ఇక్కడ ఓన్లీ టేక్ అవే మాత్రమే ఉంటుంది. సో తినడానికి అయితే లేదు. సో ఫ్యూచర్లో అయితే రెడీ చేస్తారంట. సో పార్సల్స్ అయితే కట్ చేసి ఉంటారు రెడీగా, వేడిగా వచ్చి డబ్బులు ఇచ్చేసి తీసుకొని పోతూ ఉండొచ్చు. ఇప్పుడు మేమైతే 12 గంటలకు వచ్చాను. 12 గంటలకి జస్ట్ దించారు. 12:10 అనమాట. బిర్యానీస్ 2 దించారు. సో మరిన్ని డీటెయిల్స్ ఓనర్ అన్నతో మాట్లాడైతే తెలుసుకుందాము. హోటల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏమేమి అమ్ముతారు, సో ఎలా ప్రిపరేషన్ చేస్తారు, మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. హాయ్ నా. నమస్తే నా మీ పేరునా? ఇక్బాల్. నా A1 బిర్యానీ సెంటర్ని స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి? దాదాపు 20 ఏళ్ళు. 20 ఏళ్ళు అయిపోతుందా? సో మెయిన్ అప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు చికెన్ మటన్ 2 ఉన్నాయా? 2 ఉండింది. 2 ఉన్నాయి. మామూలుగా టేక్ అవే మాత్రమే ఇప్పుడు ఇవ్వడానికి రీజన్ ఏమన్నా ఉందనా? అంటే ఓన్లీ టేక్ అవేస్ కదా ఇక్కడ ఉండేది, డైనింగ్ లేదు. అందుకే డైనింగ్ లేదు, డైనింగ్ రెడీ చేస్తా ఉన్నాము. ఓకే, రెడీ చేస్తున్నారు. రెడీ చేస్తున్నాం. పైన ఏదో 10 numbers 15 numbers దాకా కూర్చోవచ్చు. ఓకే, మనకు బిర్యానీతో పాటు ఏమేమి దొరుకుతాయి? చికెన్ బిర్యానీ, మటన్ కుస్కా, చికెన్ కుస్కా, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, లివర్ ఫ్రై. ఆర్డర్స్ ఇస్తే ఆర్డర్ పైన కూడా చేపిస్తూ ఉంటాము. ఓకే, చికెన్ బిర్యానీ డైలీ ఉంటుంది కదా? ఉంటుంది. మటన్ బిర్యానీ ఆదివారం, బుధవారం, శుక్రవారం. సో ఓన్లీ 3 days ఉంటుంది. అవును. ఓకే, ఎన్ని కేజీలు వేసుకుంటారా? మేము మినిమం ఒక 15 వేసుకుంటాము. ఒక బేస్తవారము, సోమవారం అట్లా అయితే కొంచెం తగ్గించేస్తాము. ఇది కూడా ఎట్లా అయిందంటే బిజినెస్లో కాంపిటీషన్ ఎక్కువైపోయింది. దాన్ని బట్టి మేము ఆ రోజుని బట్టి అట్లా వేసుకుంటాం. రోజుని బట్టి. సండే అయితే కొద్దిగా బిజీగా ఉంటుంది. ఓకే, మటన్ బిర్యానీకి ఏ రైస్ వాడతారు? జీరక్ సాంబార్ రైస్. చికెన్ బిర్యానీకి బాస్మతి రైస్ యూనిటీ. ఓకే, ఇప్పుడు ఇంకోటి మీరు ప్రిపరేషన్ అంతా ఇంటికాడ చేసుకోవచ్చు చేస్తారా? మనకు గోడౌన్ ఉండదు, ఆ గోడౌన్లో చేసుకుంటాము. వుడ్ ఫైరా గ్యాసా? ఎట్లా అంటే పొయ్యితో? వుడ్ ఫైర్. అవును, వుడ్తోనే. గ్యాస్ ఏం వాడు? గ్యాస్ అంతా వాడము. సో ఇంటికాడ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ అయ్యే టైంనా? మాది 12:30 నుంచి ఒక 2:30 మహా అంటే 2:30 లేదంటే 2కు క్లోజ్ అయిపోతుంది. ఓకే, హోటల్కి ఏమన్నా హాలిడే ఉందా? హాలిడే శనివారం ఒక రోజు. మిగతా అన్ని రోజులు ఉంటుంది. మటన్ బిర్యానీ మాత్రం వారంలో 3 రోజులు. బుధవారం, శుక్రవారం, ఆదివారం 3 రోజులు. మన దగ్గర చికెన్ బిర్యానీ కాస్ట్ ఎంత, మటన్ బిర్యానీ కాస్ట్ ఎంత? 150 చికెన్ బిర్యానీ, హాఫ్ అయితే 100 రూపాయలు. మటన్ బిర్యానీ 250, హాఫ్ అయితే 180. ఓకే, 180. మటన్ కుష్కా 70 రూపాయలు, చికెన్ కుష్కా 60 రూపాయలు. ఓకే, మెయిన్ అడ్రస్ చెప్పాలంటే ఏం చెప్పాలి? చర్చి స్ట్రీట్. ల్యాండ్ మార్క్ ఏమన్నా ఉందా? ల్యాండ్ మార్క్ అయితే వినాయక ఆపోజిట్. చర్చి నుంచి ఒక 4 అంగుళ్ళు దాటుకోండి అమ్మవారి గుడి ఉంది, గుడి పక్కన. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే. పెంద.
సో విన్నారు కదా గైస్ ఇది. సో వీళ్ళ దగ్గర అయితే మటన్ బిర్యానీ చిటిముత్యాల రైస్ అయితే వాడతారు. సో చాలా క్వాలిటీ ఉంటుంది రైస్ కూడా. కట్టెల పొయ్యి మీద వండుతారు కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే జనాలు చాలా ఏండ్లుగా ఆదరిస్తూ ఉన్నారు. ఇంకా ఆ రైస్ చూడండి, ఆ ఫ్లేవర్ అయితే అదిరిపోయింది. ఇంకా వీళ్ళు వచ్చేసి చికెన్ బిర్యానీని బాస్మతి రైస్, అది కూడా మంచి క్వాలిటీ రైస్ అయితే వాడతారు. 150 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు, 3 పీసెస్ అయితే వేస్తారు. మటన్ బిర్యానీలో కూడా 250 ఛార్జ్ చేసి 3 పీసెస్ అయితే వేస్తారు. సో ముక్కలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో ఇప్పుడు మరి ఓనర్ గారి మాటలు అయితే తెలుసుకుందాం. ఇంకా కస్టమర్స్ దగ్గర కూడా ఒకరిద్దరి దగ్గర అయితే రివ్యూ తీసుకుందాము. సో జెన్యున్గా చెప్పించుకుందాం అనమాట. సో మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే లైక్ చేయండి గైస్. లైక్ చేస్తే మరింత మందికి అయితే సజెస్ట్ చేస్తుంది వీడియో. సో ఇప్పుడు ఒక కస్టమర్ దగ్గర అయితే రివ్యూ తీసుకుందాం. సో మనతో పాటు రెగ్యులర్ కస్టమర్ ఒక అన్న అయితే ఉన్నారు. సో అన్న మాటల్లో 2 మాటలు తెలుసుకుందాం. నా హాయ్ నా, మీ పేరునా? నా పేరు నాగేశ్వర రెడ్డి. నా మీరు ఇప్పుడు గత ఎన్ని ఏళ్ళకి తింటున్నారు A1 బిర్యానీలో? నేను 12 సంవత్సరాలుగా తీస్తాను వీళ్ళ దగ్గర. సో మటన్ చికెన్ రెండు తీస్తాను, రెండు. సో జెన్యున్గా మీ అభిప్రాయం చెప్పండి. చాలా బాగుంది టేస్ట్. చిత్తూరులో అన్ని హోటల్ తిన్నాను, అందరికంటే టేస్ట్ బాగా నచ్చింది. ఇక్కడే వచ్చి తీసుకుంటాం. సో ఎక్కువగా ఏంటి నచ్చింది మీకు టేస్ట్? మసాలా లైట్గా ఉంటుంది, ఆయిల్ తక్కువ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది కరెక్ట్గా. ఓకే. ఉప్పు కారం కరెక్ట్గా ఉంటుంది. ఓకే. సో మీరు ఏ రోజు డిసప్పాయింట్ అయితే అవ్వలేదు? ఏం కాలేదు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నా? టేస్ట్ మాత్రం నెంబర్ 1. A1లో టేస్ట్ A1 లాగే ఉంది. ఓకేనా, థ్యాంక్ యూనా. ఓకే సార్. సో గైస్ విన్నాం కదా అన్న మాటల్లో. A1 హోటల్ పేరు వచ్చేసి A1గా ఉంటుంది అన్నారు బిర్యానీ కూడా. ఇంకొకరి దగ్గర కూడా అయితే తీసుకుందాము. ఆయన మీ పేరునా? నా పేరు వంశీ. ఓకేనా, మీరు ఈ షాప్లో రెగ్యులర్ కస్టమరేనా? రెగ్యులర్ కస్టమరే, చాలా సార్లు వచ్చాను. టేస్ట్ సూపర్. జెన్యున్గా మీ అభిప్రాయం ఎట్లుంది ఫుడ్ టేస్ట్ గురించి చెప్పండి. ఫుడ్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. బిర్యానీ పీసులు బాగా వేస్తారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా సార్లు తిన్నాను. ఓకే. రెగ్యులర్గా ఇడికి వస్తాను. సో రెగ్యులర్గా మీరు ఇక్కడికే వస్తూ ఉంటారు? అవును. గైస్ నేను తినడానికి అయితే ఒక మటన్ బిర్యానీ తీసుకుంటున్నాను. సో బిర్యానీ ఫ్లేవర్ అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతూ ఉంది. ఎప్పుడెప్పుడు తిందామని చెప్పేసి. సో గైస్ ఇక్కడ టేక్ అవే మాత్రమే, డైనింగ్ అయితే లేదు. నేను రిక్వెస్ట్ చేసి అయితే తింటున్నాను. సో బిర్యానీ క్వాంటిటీ అయితే ఒకరికి సరిపోతుంది అనమాట. దీంట్లో పీసెస్ 3 పీసెస్ అయితే వచ్చాయి. పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికాయి అనమాట మటన్. సో చాలా సాఫ్ట్గా ఉందన్నమాట మటన్ అయితే. వేడివేడిగా ఉంది బిర్యానీ. జస్ట్ ఇప్పుడే దిగింది, ఆల్మోస్ట్ బిర్యానీ అయితే అయిపోయిందనమాట. సో జనాలు పార్సల్ తీసుకుని వెళ్ళిపోయారు. సో రంజాన్ నెల కాబట్టి కొంచెం తక్కువే చేస్తున్నారు బిర్యానీలు అయితే. సో మటన్ చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. సూపర్ ఉంది బిర్యానీ అయితే ఫ్లేవరు. ఇది వచ్చేసి మనకు చిట్టుముత్యాల రైస్ ముస్లిం స్టైల్లో అయితే చేశారు. చికెన్ బిర్యానీ అయితే బాస్మతి స్టైల్లో అయితే ఉంటుంది, బాస్మతి రైస్ వాడతారు. ఇది మనకు మటన్ బిర్యానీ కాబట్టి చిట్టుముత్యాల రైస్ అయితే వాడారనమాట. సూపర్ అసలు బిర్యానీ అయితే. సో ఇలాంటి మసాలా తక్కువ బిర్యానీని ఎంతైనా తినొచ్చు, పొట్ట అయితే పాడవదు అనమాట. సో తక్కువ మసాలాతో మంచి ఫ్లేవర్గా అయితే చేస్తారు. కట్టెల పొయ్యి మీద కాబట్టి ఇంకా టేస్ట్ యాక్సిలరేట్ అయితే అవుతుంది, టేస్ట్ ఇంకా పెరుగుతుంది కట్టెల పొయ్యి మీద కాబట్టి. సూపర్ బిర్యానీ అయితే. సో వీడియో అయితే ఇంతే గైస్. లొకేషన్ మళ్ళీ చెప్తాను ఒకసారి వినండి. మన చిత్తూరులో చర్చ్ స్ట్రీట్లో కరెక్ట్గా వినాయక స్టోర్ ఆపోజిట్లో ఉంటుంది. సో రాండి. మీరు కానీ విజిట్ చేస్తుంటే, ఒకవేళ ఎప్పుడైనా తినుంటే కమెంట్ చేయండి. ఒకవేళ విజిట్ చేయకపోతే మీకు టైం ఉన్నప్పుడు పక్కా విజిట్ చేయండి. అస్సలు డిసప్పాయింట్ అవ్వదు టేస్ట్ పరంగా. థ్యాంక్ యూ.